हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగులో నాకు, నన్ను, నీకు, నిన్ను, మాకు, మనల్ని ఇలాంటి పదాలని హిందీలో ఏమంటాము అనేది నేర్చుకుందాము. ఇవి ఎలా తయారవుతాయి అన్నది కూడా నేను చెప్తాను. నేను అనేది మై, నేను అంటే మై. నువ్వు తుమ్, మేము హమ్, వహ అతను, ఆమె. ఈ సర్వనామ శబ్దాలకి కో అనేటువంటి విభక్తి లేదా కారక చిహ్నాన్ని యాడ్ చేయడం వలన దీని యొక్క రూపం ఎలా మారుతుందో, దాని మీనింగ్ ఏంటో కూడా మనం చూద్దాం. మై ప్లస్ కో ముఝే లేదా ముఝ్కో. దీని మీనింగ్ వచ్చి నాకు, నన్ను. అతను నాకు పుస్తకం ఇచ్చాడు. ఉస్నే ముఝే కితాబ్ दी. నీకు, నిన్ను. తుఝే, తుఝ్కో. తుఝే అనేది మీకన్నా చాలా చిన్న వాళ్ళకి లేదా బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళకి లేదా మన కింద పనిచేసే వాళ్ళకి ఉపయోగించేటువంటిది. కానీ అది ఉపయోగించకపోవడమే మంచిది. దానికి బదులుగా తుమ్ అనేది మీరు ఉపయోగించండి. నీకు, నిన్ను. తుఝే, తుఝ్కో. నేను నిన్ను పిలుస్తున్నాను. मैं तुझे बुला रहा हूं. నీకు, నిన్ను. ఇది తుజే కన్నా ఫార్మల్, అంటే ఇది మీ ఫ్రెండ్స్ కి సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఉపయోగించేటువంటిది. తుమ్ ప్లస్ కో తుమ్కో, తుమ్హే లేదా తుమ్కో. నేను నీకు నిజం చెబుతాను. मैं तुम्हें सच बताऊंगा. ఇప్పుడు చూడండి, అతనికి, ఆమెకి, దానికి, అతనిని, ఆమెని, దానిని. వీటన్నింటికి హిందీలో ఉపయోగించేటువంటి పదం ఏంటి? ఉసే, ఉస్కో. ఇది వహ ప్లస్ కో ఉస్కో. అతనికి, ఉస్కో. ఆమెకి, ఉస్కో. దానికి, ఉస్కో లేదా ఉసే. అతనిని, ఉసే. ఆమెని, ఉసే. దానిని, ఉసే. నేను అతనిని చూశాను. मैंने उसे देखा. ఇప్పుడు ఇతనికి, ఈమెకు, దీనికి. ఇతనిని, ఈమెని, దీనిని. దీన్ని హిందీలో ఇసే లేదా ఇస్కో. ఇది యహ ప్లస్ కో, యహ ప్లస్ కో ఇస్కో. ఇతనికి ఇసే, ఈమెకి ఇసే, దీనికి ఇసే, ఈమెకి ఇసే, దీనిని
ఇసే నేను దీనికి పని ఇచ్చాను मैंने इसे काम दिया వారికి వారిని వారు అంటే వే ప్లస్ కో ఉనుకో లేదా ఉన్హే ఉనుకో मैंने उन्हें పత్ర భేజా నేను వారికి లేఖ పంపాను వీరికి వీరిని ఇన్హే ఇన్కో ఇది ఏ ప్లస్ కో ఇన్కో వీరు అంటే ఏ వీరికి ఇన్కో నేను వీరికి టీ ఇచ్చాను मैंने इन्हें चाय दी మేము అంటే హమ్ మనము హమ్ ఇప్పుడు మాకు హమ్ ప్లస్ కో హమ్కో మాకు మనల్ని హమ్కో మిమ్మల్ని హమ్కో మనకు హమ్కో అతను మమ్మల్ని పిలిచాడు ఉస్నే హమే బులాయా ఇప్పుడు మీకు మీరు అంటే ఆప్ కదా ఇప్పుడు మీకు ఆప్ ప్లస్ కో ఆప్కో మీకు ఈ బహుమానం మీకు ఇవ్వబడింది యహ ఉపహార్ ఆప్కో దియా గయా హై ఇలా ప్రతి సర్వనామానికి కో యాడ్ చేయడం వలన వీటిలో వచ్చినటువంటి చేంజెస్ చూసాము అలాగే వీటి యొక్క అర్థం తెలుగులో ఎలా వస్తుందో కూడా మీకు నేర్పించాను నీకు నిన్ను మీకు మిమ్మల్ని అతనిని అతనికి వీటన్నింటికి కూడా సర్వనామ పదాలకి కో అనేది యాడ్ చేయవలసి ఉంటుంది సో మీరు భాష నేర్చుకునేటప్పుడు వీటిలో వచ్చినటువంటి మార్పును కూడా గమనించి నేర్చుకుంటూ ఉండండి अब तक हम साथ रहे जाते जाते वीडियो लाइक कीजिएगा थैंक यू